రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఉప్పు చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు. రాజ్యాంగంలో ఆయన పాత్ర చాలా కీలకమైందన్నారు. రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు రాజు, జనరల్ సెక్రటరీ ఎల్లంపల్లి రమేష్, మాల మహానాడు మండల ప్రెసిడెంట్ దుంపల భాస్కర్, మాజీ మండల అధ్యక్షులు మాలెం చిన్నయ్య, అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షులు బైరం లింగన్న, సీనియర్ నాయకులు మెనుముల శాంతికుమార్, పెండం రాజు, మెనుముల వేణు, అలుగునూరి నరేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఒక పెద్ద మేధావి వారు కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకొని సుమారు 23 డిగ్రీలు సాధించుకున్నారు. వారు బీదతనంతో ఉన్నప్పటికీ నేను కష్టపడి చదువుకోవాలి, క్లాస్లో ఫస్ట్ రావాలని చెప్పి ఎప్పుడు కూడా వారు ముంబైలో ఎల్స్టైన్ హోటల్లో కూడా కాలేజ్లో కూడా మొదటి స్థానంలో రావడం జరిగింది. అంటే వారు అన్ని రంగాలలో చదువులు చదివి వారు కష్టపడి లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు. వారు పార్లమెంట్లో ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రభుత్వము వారి ఏదైతే విద్య నేర్చుకున్నారో వారి కేపబిలిటీ చూసి వీరే ఒకరు మన రాజ్యాంగాన్ని రాయొచ్చు అని చెప్పి వారిని చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కమిటీ చేయడం జరిగింది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ కాన్స్టిట్యూషన్ని చిన్న చిన్న మార్పులు, ఈ జనరేషన్ చేంజ్ వలన చిన్న చిన్న మార్పులే చేశారు, కానీ ఆ మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మార్పు చేయలేదు. అందు గురించి ప్రపంచంలోనే టాప్ 5 కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగం ఉన్నదని చెప్పి ప్రపంచంలో అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్, దళితులకు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్లకు, దాంతోపాటు కార్మికులకు చట్టం ద్వారా వారికి హక్కులు కల్పించారు. మహిళలకు కూడా ఆ రోజులలో 75 సంవత్సరాల క్రితము 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ కానియప్పుడు ఆయన రాజీనామా చేశారు. అంటే వారికి ఒక విలువ ఉండేది, మహిళలను గౌరవించాలి, వారికి కూడా వారికి ఒక సత్తా కల్పించాలని చెప్పి వారు చాలాసార్లు కొట్లాడడం జరిగింది. ఈ రోజున వారిని గుర్తించుకొని మనము రాజకీయాలలో కూడా విలువలు, పట్టింపులు వారు ఏదైతే ఆలోచించుకొని ఇది కరెక్టే, ఇది మనము దీన్ని
పట్టుతోని పనిచేయాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో రాజకీయాలలో అందరూ కూడా అదే పాటించాలని చెప్పి